ఇప్పుడు మేము కలిసి రీల్ కూడా తీసాం, అది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. మీరు ఒకసారి చూడాలంటే అమ్మాయి ఏమో బాగానే చేసింది కానీ డ్యాన్స్ మంది ఎవరంతా అటు ఇటు అయింది, అయినా పర్లేదు చూడండి. అడ్వెంచర్స్ అంటే ఎలా? అడ్వెంచర్ గేమ్స్ అంటే ఒకరంతా రిస్కీగా ఉండేటివి. వా, ఐ లైక్ ఇట్. యూ లైక్ ఇట్? ఐ లైక్ ఇట్. ఐ నో బ్రో, యూ లైక్ ఇట్. మా మాట చెప్తే చామ పోయాడు కూర్చొని ఇంక ఫోటోషూట్ చేస్తుంది. ఎందుకు ఫ్రెండ్స్, అమ్మాయిలకి ఎందుకని ఇంత ఫోటోలు వీడియోలు చూడండి, ఎక్సైట్మెంట్ చూడండి చంద్రముఖి లాగా. చాలా దగ్గరలో మీరు ప్లాస్టిక్ కుర్చీలు చూస్తుంటారు, చెక్క కుర్చీలు చూస్తుంటారు, చెట్టు కుర్చీలు ఎప్పుడన్నా చూసినారా? ఇదిగోండి ఇయే. అబ్బా చెట్టు, ఓయమ్మయ్యా ఒత్తుకున్నారియా బ్రో, ఒత్తుకున్నారు బ్రో బాగా. బ్రో ఇది పిల్ల పక్ష, దాన్ని అడుగు చెప్తుందేమో. అది పిల్లేలే బ్రో, పిల్లే కదా? పిల్లే. అయ్యా కరెక్ట్గా చెప్పి మీరు గెలుచుకున్నారు ఈరోజు కాసేపట్లో వాటర్ బాటిల్. ఏం బ్రో డాన్స్? ఈయన అయితే దుమ్ము రేపేస్తున్నాడు డాన్స్, నాకైతే అలవాటు లేదు, 4 రోజుల నుంచి నన్ను చంపేస్తున్నాడు. మీరు ఎప్పుడు చూడండి మధుని ఆ రీల్లో చూస్తారు, తప్పకుండా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి, అప్లోడ్ చేశాక. చాలా ఈజీ. ఇదిగో ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వచ్చాడు. పిల్లలు భయపడకండి బ్రో, అక్కడ ఉంది కదా అదేంది చెప్పా? ఏంది బెల్లంలా ఉంది? బెల్లంలా కాదు బ్రో, కోకో పిట్ బ్రో. అది కోకో పిట్టా? ఏదేనండి ఇది? హ్యాండిల్ విత్ కేర్ బ్రో. అయ్యా మంగళవారం మాట్లాడాల్సిన మాటలని ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు. అయ్యా సారీ బ్రో, సారీ. అయ్యా చెట్టుతో ఇల్లయ్యా, అయ్యా చెట్టుతో ఇల్లయ్యా. అద్దరిపోయింది. అవును కదా? ఏంది బంగాళదుంపనే చూడు ఆయిల్లో కాలుస్తారు కోసి, అలా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ దాన్ని ఏమంటారా? దాన్ని ఏదంటారు? ఫ్రెంచ్ ఫ్రైస్. ఇక్కడ ఉండే లొకేషన్లో ఈ గుడ్లు బాగా నచ్చాయి బాలు బ్రోకి. ఏంద్రదే డైనోసార్ గుడ్లా ఉన్నాయి. ఇందులో డైనోసార్ వస్తే ఏం చేస్తాం బ్రో ఇప్పుడు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ ఆఫ్ ద నేచర్. హైదరాబాద్లో ఒక ప్లేస్కి వచ్చాం. నేను ఇంతకుముందు మన ఊరి నుంచి కొన్ని వీడియోలు చూసా. ఎక్స్పీరియమ్ అని ఒక పార్క్ ఉంటుంది, దాంట్లో 25,000 రకాల పూల మొక్కలు, అన్ని రకాల మొక్కలు హైదరాబాద్ దూరంగా ఒక పార్క్ ఉంటుంది, దాంట్లో ఉంటాయి. మొత్తం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసిన మొక్కలు అన్నీ ఉంటాయని చెప్పారు. సరే ఎప్పుడెప్పుడు వెళ్తామో అక్కడికి అనుకున్నా. ఫైనల్గా ఇప్పుడైతే వచ్చాం, నేను బాలు బ్రో. ఓకే, ఇక్కడ పార్క్ గురించి చూస్తే బాగానే ఉంది కానీ దీని టికెట్ వచ్చేసి 1600 అంట. అది కూడా ఒక్కొక్కరికి 1600 అంట. అదిగాక ఇది సిటీకి బయట ఉంది పూర్తిగా. ఎక్కడ బ్రో? గండిపేట సైడ్ ఉందా? మేము లొకేషన్ పెట్టుకుని క్యాబ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలేరు. ఇంక లోపల పోయి ఎలా ఉంది ఏంది మొత్తం చూద్దాం. చూడాలి. ఇక్కడ కొన్ని రీల్స్ కూడా చేస్తాం, అవన్నీ మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోవాలంటే గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేరు కూడా, అక్కడికైతే వెళ్ళొచ్చు. ఇంకైతే పోయి 25,000 పూల రకాల 25,000 రకాల పూల మొక్కలను అయితే చూద్దాం. అంతేనా? చలో వచ్చి ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ మొక్కలు చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్ అంట. పైన జాలి కట్టినారు ఎందుకు బ్రో అంటే అవి కిందకు పడిపోకుండా అతడు సెట్ చేస్తున్నారు చెట్లని. పోయి ఫస్ట్ అయితే టికెట్లు తీసుకోవాలా. మామూలుగా మేము ఇక్కడికి పర్ పర్సన్కి 1600 టికెట్ అని చెప్పి అనుకొని వచ్చాం, అంటే ఎక్కువ అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 1600 కానీ ఇక్కడ ఆఫర్ ఉందంట. ప్రస్తుతానికి ఎంత 584 రూపాయలు ఎంత సంథింగ్ పడ్డది ఆ మనిషికి. ఒక పర్సన్ టికెట్ డబ్బులతో ముగ్గురికి వచ్చేసి మేము ముగ్గురు వచ్చాము. ఎవరు వచ్చాము కూడా చూపిస్తా. ఇదిగోండి, మళ్ళీ 100 రూపీస్ 300 రూపీస్ కూపన్ ఇచ్చారు. వీటితో గేమ్ జోన్లో గేమ్స్ ఆడుకోవచ్చు అంట. మళ్ళీ వచ్చి ఇక్కడ అడ్వెంచర్, ఇగో లెట్స్ గెట్ అడ్వెంచర్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఫ్రీగా కూడా అడ్వెంచర్ గేమ్స్ ఆడచ్చు అంట. ఫుల్ ఈరోజు ఫ్రీ. చాలా వరకు అదృష్టం అంటే అట్లా కొన్నిసార్లు అంతే, అదృష్టం దరిద్రం పట్టుకుంటుంది. పోదాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈరోజు ముగ్గురం వచ్చామని చెప్పాను కదా. ఇంకో నేను, వైల్డ్ బై బాలు బ్రో, చాము. ఈ అమ్మాయి వచ్చి యాక్టర్ అనమాట. షార్ట్ ఫిల్మ్ కానీ అన్ని యాక్టింగ్కి. ఏం చెప్పాలి నాకు తెలీదు. మీ గురించి చెప్పండి. ఈ అమ్మాయిది మన పక్కన ఊరే, నెల్లూరు అమ్మాయి అనమాట. షార్ట్ ఫిల్మ్లో అట్లా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము కలిసి రీల్ కూడా తీసాం, అది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. మీరు ఒకసారి చూడాలంటే అమ్మాయి ఏమో బాగానే చేసింది కానీ డ్యాన్స్ మంది ఎవరంతా అటు ఇటు అయింది, అయినా పర్లేదు చూడండి. గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ అని ఉంటుంది. అమ్మాయి అకౌంట్ అయితే ఐ యామ్ చాము అని ఉంటుంది, అంతే కదా. అది ఫాలో అవ్వండి. ఇప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్దాం, డాన్స్ రీల్స్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు డాన్స్ రీల్స్ చేస్తున్నాం, అంటే నేను బాలు బ్రో చేస్తున్నాం, ఆ అమ్మాయి కూడా చేస్తుంది. మీరు ఇవన్నీ యూట్యూబ్లో రావు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే వస్తాయి. యూట్యూబ్లో వస్తే మనకు దెబ్బడిపోద్ది, ఎందుకంటే కాపీ రైట్లో అయ్యి తలకాయ నొప్పి. అందుకని పోయి ఇంకా ఇదే నాకు సంతోషంగా ఉంది. ఇదిగోండి ఈ 3 వీటిని అయితే మా ముగ్గురికి చేతికిస్తారు బ్యాండ్. మన వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి చూపించు ఇది వేసేస్తున్నారు. నీకే బ్రో. వాళ్ళు బ్రో
ఛాన్స్. ఒకవేళ తిరగలేమనుకుంటే 3 కిలోమీటర్లు ఉంటుందంట ఈ పార్కు. తిరగలేమనుకుంటే ఇగోండి బగ్గీలు సైకిళ్ళు ఉంటాయి, మనం ఏది కావాలన్నా తీసుకొని రెంట్కి తీసుకొని పోయి తొక్కచ్చు. నాకు ఇదైతే సెట్ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళిపోదామా? తీసుకెళ్ళిపోదాం. ఇంటికైతే తీసుకెళ్తా, నేను నడిచే తిరగతా. ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఈరోజు. ఇక్కడ మనకు తెలియకపోతే ఈ రూట్ మ్యాప్ ఇక్కడ స్కానర్ ఉంది కదా, దాన్ని స్కాన్ చేసుకుంటే ఫస్ట్ నుంచి మనకు లాస్ట్ దాకా ఎక్కడెక్కడ పోవాలి, ఏమేమి చూడాలి మొత్తం అయితే దీంట్లో ఉంటుంది. చూడండి అసలు ఇవి ఎప్పుడు చూడని మొక్కలు, రకరకాల మొక్కలు ఉన్నాయి. దీని పేరు ఏంది? బాగుంది. ఇవన్నీ విదేశీ మొక్కలు అంట. ఈ లొకేషన్ చూడండి అసలు ఎట్టుందో, పుట్టగొడుగులు వచ్చినట్టుగా మష్రూమ్స్. చూడండి ఎట్టుందో. పాపం బాలు బ్రో చూడండి ఈరోజు ఆయన షార్ట్ వీడియో తీసుకుంటా చామో ఛానల్కి ఫుల్ వీడియో తెస్తున్నాం. చామో ఛానల్ నేమ్ లాస్ట్ థ్యాంక్స్ అన్న చెప్పచ్చు కదా డైరెక్ట్గా బాలు బ్రోకి. మాకు వెళ్ళే బాలు బ్రోకి పాపం ఆయనే కష్టపడుతున్నాడు. నేను ఒక్కడే నేను రీల్ తీసుకుంటున్నా, ఆయన మాత్రం ఆ అమ్మాయికి రీల్ తీసుకుంటున్నాడు. మనం ఎప్పుడు మన సొంతంగా మనమే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ బ్రో తీయమంటే తీయలేదు, నాకు అమ్మాయికి తీస్తున్నాడు వెళ్ళే, నాకు తీయలేదు ఫ్రెండ్స్. తెలియదు బ్రో. ఇక్కడ దారిలోనే పిల్లకాయల కిడ్స్ జోన్ ఉంది, అది మేము కూడా ఆడుకోవచ్చు అని పోయాము, కానీ అది పిల్లకాయలది, మాకు సరిపడా గేమ్స్ లేవు. బాలు బ్రో అయితే అడ్వెంచర్ గేమ్స్ ఆడతాడు కాబట్టి ఆయన ఇప్పుడు అడ్వెంచర్ గేమ్స్కి అయితే తీసుకెళ్తున్నా. అంతే కదా? అడ్వెంచర్స్ అంటే ఎలా? అడ్వెంచర్ గేమ్స్ అంటే ఒకరంత రిస్కీగా ఉండేటివి. వా, ఐ లైక్ ఇట్. యు లైక్ ఇట్? ఐ లైక్ ఇట్. ఐ నో బ్రో యు లైక్ ఇట్. బాలు బ్రో ఇగో అది రాయా ఎందు చూడు బొమ్మలు చెక్కున్నారు. చూడు రాయి అనుకుంటా, రాయిలా ఉంది. మాట్లాడు. ఓ రాయి కాదయ్యా. రాయి కాదు కదా, సిమెంట్తో కట్టినట్టు. అదొక అచ్చులాగా అనుకుంటా. ఇగో ఇలాగ బొమ్మలు చాలా ఉన్నాయి. ఏం పేర్లా? ఏం పేరా? ఈ చిట్టా నా డైలాగ్ చెప్పేస్తే నేనే పచ్చగా లేవు బ్రో. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే మంచిగా వస్తాను. సూపర్ వస్తాయి బ్రో, మళ్ళీ ఉన్నాయి ఫోటోలు. మా మాట చెప్తే చామ పోయాడు కూర్చొని ఇంకా ఫోటో షూట్ చేస్తుంది. ఎందుకు ఫ్రెండ్స్ అమ్మాయిలకి ఎందుకని ఇంత ఫోటోలు వీడియోలు చూడండి, ఎక్సైట్మెంట్ చూడండి చంద్రముఖి లాగా. హాయ్. ఇక్కడ చూడండి ఎంతమంది పిల్లగాయలు వచ్చినారో ఇక్కడికి చూడడానికి. మేము కాసేపు ఎండ ఉందని ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అమ్మాయి రీల్స్ చేస్తుంటే బాలు బ్రో వచ్చి అమ్మాయికి షూట్ చేస్తా ఉన్నాడు. వీళ్ళందరూ ఇక్కడ చూడడానికి వచ్చారు. హాయ్, అదిగో అమ్మాయి మన సబ్స్క్రైబర్ అంట పాప. హాయ్ పాప. హాయ్. ఖచ్చితంగా వస్తావు తమ్ముడు, నువ్వు కూడా వస్తావు పాప. ఖచ్చితంగా అందరూ వస్తారు. ఓకే 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 బాయ్ బాయ్ పాప. బాయ్ బాయ్ అన్న. నన్ను కూడా తీయన్న యూట్యూబ్ లో, నన్ను కూడా పెట్టన్న యూట్యూబ్. ఓకే. హే హాయ్ బాయ్ 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 టాటా. హాయ్ హాయ్ పాప. హాయ్ 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 బాయ్. show me your ID card. Hi. Okay. Hi. Such gifts of the nature. Yes. That's me. Channel name Gifts of the Nature. Hi friends, welcome to Gifts of the Nature voice. Do you know na? That's me. Okay, bye. ఈ మధ్య ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా దగ్గరలో మీరు ప్లాస్టిక్ కుర్చీలు చూస్తుంటారు, చెక్క కుర్చీలు చూస్తుంటారు, చెట్టు కుర్చీలు ఎప్పుడన్నా చూసినారా? ఇదిగోండి ఇయే. అబ్బా చెట్టు ఒత్తుకున్నారు బాగా ఫ్రెండ్స్. అంత కంఫర్ట్ లేవు కానీ కొత్తగా ఉన్నాయి చైర్స్ అయితే. ఇదిగోండి డైనింగ్ టేబుల్ లాగా. చెట్టుతో ఎట్ట బ్రో ఈ విధంగా? చిన్నప్పటి నుంచి అట్ట మళ్ళీచుంటారేమో. భలే ఉన్నాయి అసలు. ఇక్కడ అన్నీ చెట్లతోనే తయారు చేస్తున్నారు. అసలు ఈ కుర్చీ ఇది మాత్రం నాకు భలే నచ్చింది అసలు. ఇటు చూడండి ఎంత విచిత్రంగా ఉందా. ఓ ఇదేదో బొమ్మ, పెట్ట బొమ్మ ఏదో. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది సింగిల్ కుర్చీలు, అవి వచ్చి ఫ్యామిలీ కుర్చీలు. లాక్ తీయాలా? ఈ పిల్లి చూడండి ఎంత పెద్దదో. ఇది ఏం బొమ్మ? ఇప్పుడు మనం బాలు బ్రో అడదాం, కరెక్ట్గా చెప్తాడు. చూద్దాం. బాలు బ్రో నీకు ఒక పజిల్ ఇస్తా. ఇదిగో అక్కడ ఉంది కదా పెద్దదే. ఓకే, అది ఏం బొమ్మ చెప్పా? పిల్లిలా ఉంది. పిల్లేనా? ఫ్రెండ్ కలిసి వస్తా.
ఇది ఏంది ఇది ఇలా ఉంది బ్రో? ఇది పిల్ల పక్ష? దాన్ని అడుగు చేస్తుందేమో. అయ్యో అది పిల్లేదులే బ్రో. పిల్లే కదా? పిల్లే. అయ్యా కరెక్ట్గా చెప్పి మీరు గెలుచుకున్నారు ఈ రోజు కాసేపట్లో వాటర్ బాటిల్. బ్రో ఈ లొకేషన్ ఎట్టుంది నీకు? హాలీవుడ్ రేంజ్ లో వల్ల ఏదో సినిమాలు ఉంటాయి చూడు, మూవీకి ఏదో సినిమా మూవీ సెట్ లాగా హాలీవుడ్ రేంజ్ లా చూడండి ఫ్రెండ్స్ సెట్ ఉందా? మామూలు ఇంగ్లీష్ మూవీస్ లో వెబ్ సిరీస్ ఉంటాయి నెట్ఫ్లిక్స్ లో అట్ట ఇట్లా ఉంటాయి ఇలాగా చాలా సేమ్ అట్టే ఉంది. నేను హీరోలా వెళ్తా. హీరో లాగా వెళ్తాం. హీరో కదా నువ్వా? యో ఐఎమ్ విలన్. ఇప్పుడు వెనకాల కనిపించే లొకేషన్ లో నేను బాలు బ్రో ఒక డాన్స్ చేసాం. ఏంది బ్రో అది పాట చెప్పు. మోనికా మై డియర్ మోనికా. అది మీకు స్క్రీన్ పైన కొద్దిగా వేస్తా ఒక సైడ్. అంటే దీంట్లో పెట్టలేము, దీంట్లో పెడితే కాపీ రైట్లు పడతాయి కాబట్టి నేను దాన్ని తీసుకుపోయి ఇన్స్టాలో పెడతా. మీకు చెప్పాయి కదా గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ అని, అక్కడికి వచ్చి మీరు చూడొచ్చు. ఏం బ్రో డాన్స్? ఈయన అయితే దుమ్ము రేపేస్తున్నాడు డాన్స్. నాకైతే అలవాట్లేదు, 4 రోజుల నుంచి నన్ను చంపేస్తున్నాడు. మీరు ఎప్పుడు చూడండి మధుని ఆ రీల్ లో చూస్తారు, తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూడండి అప్లోడ్ చేశాక. ఈ మాట్లాడినారంటే మన కన్నాలు వేసుకొని అసలు మధు ఎప్పుడు స్లో ఉంటారు అనుకుంటారేమో, అందులో వేసిన డాన్స్ చించేసినాడు అంతే. ఫుల్ గ్రేస్. ఏం వేసినా ఈయనైతే మ్యాచ్ చేయలేం మనిషి. ఇదేదో పొగడతాం సన్మానం ఉంది, నువ్వు నన్ను బాగుంటుంది అదంతా సరే కానీ అదనమాట. ఇప్పుడు పోయి మనం అసలు లొకేషన్కి అయితే పోతా ఉన్నాం, దాన్ని చూపించడానికే ఇక్కడికి వచ్చిన. పోయి చూపిస్తా. లోపల ఇందా పోయినారు కదా స్టూడెంట్స్, రచ్చ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఆడ. వినిపిస్తున్నాయి అరుపులు వినిపిస్తాయి. లోపల ఏం చేస్తున్నారు? పదాం చూద్దాం. ఏ బాలు బ్రో, ఇగో ఈత చెట్లు, తాడి చెట్లు. ఏ బ్రో వేప చెట్లేవే? ఇగో ఈత చెట్లు, ఇగో ఈ తాడి చెట్లు. ఏం చెప్పరా వేప చెట్ల? ఈ కాదు ఒరిజినల్ ఈత చెట్లు, ఇగో అక్కడ ఉన్నాయి చూడు, అవే వేప చెట్లు. అవి ఒరిజినల్. ఇవి వచ్చి అమెరికన్వి, అమెరికా వాళ్ళు పంపించారు మొన్నే మనకు కూడా. ఇవి మన తాడి చెట్లు లేవే? అది కూడా అమెరికా చెట్లే. మనం లేవు. అదే మనం మన దగ్గర ఉంటే స్పెషల్ కాదు కదా, మనం బయట వాళ్ళ దగ్గర ఉంటే స్పెషల్. ఓకే అందుకని. కానీ బాగుంది, బుడ్డబుడ్డగా బుజ్జిగా ముద్దుగా. బ్రో దారిలో మనకు ఒక పక్షి సౌండ్ వినిపిస్తుంది. ఏంది అది చెప్పు అను. ఇందాక అన్నావు బాగా అట్టను. అయ్యా గొంతు పట్టింది. చూసిన ఏమనుకుంటారు అది అట్ట అంటుంది. అయ్యా నెమలే బాగా వస్తుంది, మనమే తేడా వస్తున్నట్టు కాదు. నెమలే నెమలెట్ట వస్తున్నారు తప్పున. అది అది నెమలు కాదు, కోయిల్. చెప్పు. అయ్యా నేను కూడా కోయిల్ కాదు బో, నాకు రావట్లేమ్మా. ఇక్కడ అడ్వెంచర్ గేమ్స్ ఉంటే వైల్డ్ గా ఫిక్స్ అయ్యాడు నేను కూడా ఆడాలని గేమ్. బ్రో ఈ ఫ్రీయేనా? అడుగు. ఫ్రీ అయినా? ఫ్రీ బ్రో, ఫ్రీయేనా? ఓకే, టికెట్ లో ఇంక్లూడెడ్ అయ్యా ఇవన్నీ. ఇదిగోండి, నేనైతే ఇంకా ఇది వేసుకొని ఈ పైకి ఇక్కడైతే ఏమి ఉండవు, ఇట్లా పట్టుకొని నడవచ్చు. ఏం బ్రో భయపడుతున్నావా, ఎగ్జైటింగ్ ఉన్నావా? పడేస్తున్నా అక్కడ దగ్గర. ఎవరికా? కొంచెం భయంగానే ఉంది. ఆడ నుంచి పడితే కింద నెట్ లాంటిది ఏం లేదు, జస్ట్ హెల్మెట్ ఒకటే ఉంది మనకి. మనకు అవసరమా? చాలా ఈజీ. ఇదిగో ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వచ్చాడు. పిల్లలు భయపడకండి, కొద్దిగా అడ్వెంచర్ లైట్ గా, అంత పెద్ద అడ్వెంచర్ ఏం కాదు, లైట్ అడ్వెంచర్. అక్కడికి వెళ్తే అడ్వెంచర్ అసలు ఉంది. ఎక్కడికి వెళ్తా? అదే బ్రో తాళ్ళు వల్ల కర్రలు ఉన్నాయి చూడు, తాళ్ళు. అక్కడ భయపడతారు మీరు. అయ్యో ఉండే కొద్ది లెవెల్ మారుతుంది. అయ్యో అదే కదా పాము వచ్చింది. ఓకే ఇప్పుడు అది ఓగుతుంది. ఇప్పుడు ఇద్దరు ఎక్కితే అది ఎట్ట ఎక్కుతారు చూడాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా ఉండదో చూడాలయ్యా. పాము ఉంది బ్రో ఇడా, జాగ్రత్త. వాయో బ్రో ఎక్కు. నేను ఎక్కుతా పడిపోతుంది. అయ్యా మళ్ళీ సగాలు ఉన్నాయ్యా. వెళ్ళి పర్లేదు వెళ్ళి. అవతలతో పట్టుకో తాడు. ఓకే. పాపం బాలు బ్రో అమ్మాయికి పాము ధైర్యం చెప్తా ఉన్నాడు. పాము దగ్గర 10 నిమిషాలు పెట్టేటట్టు ఉంది. అక్కడ కర్రలు ఉన్నాయి, అక్కడ చూడాలి అన్ని ఎంత టైం పడుతుంది. అయ్యో బ్రో ఎప్పుడు పాముల్ని దూరం నుంచి చూసేవాడు, ఇప్పుడు పాములు పైన ఎక్కేనా బ్రో. ఇక్కడ మన బంధువు ఉన్నారు బ్రో, మా బంధువు వచ్చాడు ఇక్కడ. మా అమ్మ ఏదో అనుకుని వెళ్ళాను కానీ గడగడలాడి మొత్తం.
జాగ్రత్తగా వచ్చేసావు కదా. మెల్లగా వచ్చి మెయిన్ లొకేషన్ పదాం బ్రో. పూలు చూడాలి బ్రో, ఫ్లవర్స్. మేము ఈ రోజు ఉదయాన్నే వద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. మేము ఇక్కడికి వచ్చేటప్పటికే ఎంత బ్రో 2 అయి ఉంటుందా 1 అయి ఉంటుందా 1 అయింది. ఇప్పుడు ఇంకెంత ఇప్పుడు 4:30 అయిపోయింది. ఇంకా ఆ పైన ఇంకా అన్ని తిరగాలంటే లేట్ అయిపోద్దని దిగి వెళ్ళిపోతున్నాం. మెయిన్ లొకేషన్ చూడాలి కాబట్టి. మెయిన్ అంటున్నావు, ఏంద్రా మెయిన్ అనుకుంటారు మీరు. చూపిస్తా దాచాం, అన్ని దాచాం. లోపల ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపల. బ్రో అక్కడ ఉంది కదా, అదేంది చెప్పా. ఏంది బెల్లంలా ఉంది? బెల్లంలా కాదు బ్రో, కోకో పిట్ బ్రో. అది ఒక పిట్ట అంటే టెంకాయ పీచు ఉంటుందా, దాన్ని అలా తయారు చేస్తారు. ఇప్పుడు అది ఒక్కటి బ్రిక్ లాగా చిన్నదే. ఆ బ్రిక్ ఒకటి నెలలో వేస్తే ఇంత అవుతుంది, గంపదబ్బర అంత అవుతుంది. ఏం చేస్తారు? ఒబ్బుతుంది అది. దేనికి పనికి వస్తుంది బ్రో ఇది? అది చెట్లకు బ్రో, చెట్లు కింద వేస్తే ఎరువులాగా ప్లస్ వాటర్ లోపల పోయేదానికి, గాలి అవన్నీ పోయేదానికి బాగా సహకరిస్తుంది. వాళ్ళు బ్రో ఇట్లానైనా నీకు ఒక విషయం చెప్తానా? యా బ్రో. ఏమైంది బ్రో? ఒక్క ఫ్లవర్ కూడా లేదంట. లేదా మొత్తం చెట్లు తీసేసి చెట్లు ఉన్నాయంట. ఎండాకాలం 1600 టికెట్ని 500 చేసినప్పుడే అనుకోండాలి. ఇప్పుడు ఎవరు ఏదో ఒక్కసారి ఆలోచించి ఎవరు ఏదో లేరు. మనకి ఆఫర్ అన్నాము, ఆఫర్ కాదు ఇది. బంపర్ ఆఫర్ వచ్చింది చూస్తే. నాకు వచ్చే కోపానికి బ్రో నిజంగా ఎందుకు బ్రో ఇట్లా మనకి ఏడకి వచ్చినా ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఇంకా ఫస్ట్ సంతోషపడకూడదు. బాగా సంతోషపడ్డాం ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం పూలు ఆ లొకేషన్ చూసాం కదా, నాకు బాగా నచ్చింది. ఆ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా అనుకున్నాం. కానీ ఆడ ఇప్పుడు ఓన్లీ చెట్లే ఉన్నాయంట. అది కాకుండా జపనీస్ గార్డెన్ అని ఇంకోటి ఉందంట, అది చాలా బాగుంటుందంట. ఇంక దానికాడ పోయి ఫస్ట్ ఫ్లవర్స్ పార్క్ ఎట్టుందో చూద్దాం, తర్వాత అయితే జపనీస్ గార్డెన్కి వెళ్దాం. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా నేనైతే. లేవా ఎంత చూస్తే, ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి టికెట్ ఆఫర్ అవి ఇవి ఫ్రీ వాళ్ళు 1600 టికెట్ 500 చిల్లర చేసినాడు. మనకు గేమ్స్ ఆడుకోవడానికి కార్డులు ఇచ్చారు, మళ్ళీ అడ్వెంచర్ గేమ్స్ కి ఇచ్చినారు. అప్పుడే అర్థమైంది అలా ఎక్కడో కొడుతుంది సీనా అని. ఇప్పుడు కొట్టిందా? గట్టి కొట్టింది. ఇంక పోయి ఉన్నట్టు చూద్దాం. ఏం బ్రో బాలే బ్రో అక్కడనే వచ్చిన మా వైఫ్ని తీసుకురావాల్సింది. ఏది ఇంకోసారేనమ్మా? ఇది చెప్పాను అనుకో, మా ఆవిడ నాకు ఏది ఇంకొకసారి చెప్పమ్మా. అక్కడనే వచ్చి అనవసరంగా మా వైఫ్ని కూడా తీసుకురావాల్సింది. అమ్మా ఇన్నమ్మా, మీ ఆయన ఫీల్ అవుతున్నాడు. నిజంగానే అంటావా? నిజంగా ఫీల్ అవుతుంది. నువ్వు నిజంగానే నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నావా రాధిక? నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా మధు? చెప్పు బ్రో. ఇవన్నీ సాగు చెట్లు బ్రో. అలా తప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుంటా బ్రో సాగు చెట్లు బ్రో. ఇవన్నీ సాగుకుంటాయి. సాగు చెట్లు అంటే కట్ల కోసం ఉపయోగిస్తారు. లోపలికి వెళ్ళొచ్చా? ఎందుకు బాగుడదా? కట్టింది లోపల బొమ్మని బ్రో. ఎట్టున్నాయి? ఎప్పటికైనా దీని అంత ఎత్తి నేను ఎదగాలనుకుంటున్నాను. దీనంతా దాని అంత ఎదిగితే నిన్ను ఎవరు కారులో, బైకుల్లో, ఆటోలు ఎక్కించుకోరు. నువ్వే ఒక బండి తయారు చేసుకోవాలి. నా కోసం ఒకటే. దాగుడు మూతలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్కి, దాగుడు మూతలు ఆడడానికి. చూస్తున్నా స్వామి ఉంటా క్లాస్ వస్తుంటే. ఇదిగోండి హైదరాబాద్. ఏడు నుంచి ఆ పెద్ద బిల్డింగ్ జూమ్ చేసిదా? బ్రో చూడు బ్రో అంత నీట్గా కనిపి. అయ్యో ఇంకా జూమ్ అవుతుందా? ఇదిగోండి మనం చూడండి ఇప్పుడు ఎంత దూరం ఉన్నామో. ఇగో పెద్ద బిల్డింగ్ కదా. ఊరే నాయన ఫ్రెండ్స్, ఇక్కడ గాన వర్షాకాలంలో ఇక్కడ ఏదో చెట్లు పెట్టేటట్టున్నారు. ఇక్కడ చెట్లు పెట్టి మొత్తం ఫ్లవర్స్ కానీ వచ్చాయంటే అద్దిరిపోద్ది అసలు. బ్రో దిగుతుంటే కూడా అదొక రకమైన ఫీలింగ్ ఉంది బ్రో నిజంగా. కింద దిగుతుంటే డౌన్ గా. బ్రో పైనాపిల్ చెట్లే కదా అదే బ్రో. ఇగో పైనాపిల్ కూడా కోసేస్తున్నారు. ఇగో పైన వచ్చి ఇగో కోసేసి. పైనాపిల్ బ్రో పైనాపిల్ కాదులే బ్రో, చూడడానికి ఎలా ఉన్నాయి కదా షో చెట్లు అవన్నీ. ఎంత షో బ్రో. సోది కాదు నాయనా, షో చలో. చూడు అక్కడ పైన బాలు బ్రో, అవన్నీ ఐరన్తో చేసినవి బ్రో. కానీ బాగా డిజైన్ చేశారు. వెళ్ళరు ఎవరికైనా మంచి బాగా చేశారు. బాగున్నాయి. సో ఫైనల్గా మనం మా చింటూ బ్రోని అయితే కలిసామన్నమాట. చింటూ గారు, ఈ లొకేషన్ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఈ లొకేషన్లో మీరు కరుస్తుంది, టీకా వేసుకున్నది లేదు. ఏదేనండి ఇది? హ్యాండిల్ విత్ కేర్ బ్రో. అయ్యా మంగళవారం మాట్లాడాల్సిన మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు. అయ్యా సారీ బ్రో, సారీ. మధ్యలో కూర్చోడానికి ప్లేసులు కూడా ఉన్నాయి. అయ్యా ఏం లేదయ్యా,
మన చెట్లే బయట దేశాలు తీసుకుపోయి వేరే చెట్లకి అంటుకట్టి దీన్ని మిక్స్ చేసి ఒక కొత్త చెట్టు తయారవుతుంది కదా, క్రాస్ బ్రీడా? ఒక కొత్త చెట్టుని తయారు చేసి అదే స్పెషల్ చెట్టు మళ్ళీ మనకి అమ్మేస్తున్నారు. ఇప్పుడు నేరేడు జామ అట్లుంటాయి కదా, వెరైటీగా. ఇప్పుడు కొత్త పండ్లు వచ్చి ఉంటాయి. ఆ పండ్లు ఏంటంటే రెండు పండ్లు టేస్ట్ ఉంటది. ఒక పండు అవి అట్టా ఇది అది అంటుకట్టి ఒక చెట్టు లాగా తయారు చేసి అట్ట కాయిపించేస్తారు. అయ్యే స్పెషల్ మనకే చేస్తారు దెబ్బ అని అనుకుంటున్నా నేను. నిజమో కాదో తెలియదు. మళ్ళీ కామెంట్లు వస్తాయి ఎందుకు వచ్చిన లవ్ షేప్ బ్రో. చూడండి ప్లేస్ జంట వైపు చూడు, లవ్ సింబల్ చూడు ఎలా ఉంది. చూడు బ్రో చూస్తున్నా బ్రో, ఆస్వాదించాలి బ్రో మనం. నాకు చూడు బ్రో, ఎవరో కాలేజ్ బ్రో భలే ఉంది బ్రో. అవును బ్రో, బ్రో ఫస్ట్ ఎంట్రన్స్ అదే బ్రో. మనం అట్ట వచ్చాం, ఇటు చూస్తున్నాం. అది ఆ సైడ్ నుంచి కనబడదు. ఇటు పోదరా. అయ్యా చెట్టుతో ఇల్లు అయ్యా చెట్టుతో ఇల్లు ఏంది బ్రో, చెట్టుతో ఇల్లు తయారు చేస్తున్నారు. లోపలికి ఎక్కచ్చా? ఎక్కొచ్చు బ్రో. ఎక్కలేం బ్రో, మెట్లు లేవు. కాకపోతే ఎక్కలే స్వామి బ్రో, ఎక్కలేం బ్రో. ఇల్లు బాగానే ఉంది కానీ లోపల ఉండడానికి ఏం లేదు. లోపల మోసం ఉందా? లోపల ఏం లేదు, డొల్ల. అయ్యా మనం వచ్చింది ఈ లొకేషన్ కోసం అయ్యా. ఇదేనా? ఇది అవతలదేనయ్యా. అవతల ఉంటుందా? రాయ్యా. రండి అడగపోతే అవాక్ అవుతారండి. చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం. చూదిరండి మీరు. టికెట్ రేట్ తగ్గించినప్పుడే అర్థం ఏండాలా. ఇదయ్యా చెట్లు ఉండాల్సిందే. పూల చెట్లు ఏడా ఉండాలి. ఇది మొత్తం జబ్బేసింది, ఎండాకాలం కదా మొత్తం తీసేసారంట. పువ్వులు రాలేదు, కాయలేదు పువ్వు. కానీ ఈ చెట్లు మాత్రం ఎంత పుట్టగొడుగు లేక భలే ఉన్నాయా. అయ్యా భలే ఉన్నాయి బ్రో. అవి అద్దరిపోయింది. అవును కదా. ఏంది బంగాళదుంపనే చూడు ఆయిల్లో కాలుస్తారు కోసి. అలా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ దాన్ని ఏమంటారా, దాన్ని ఏదంటారు? ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెండ్స్, ఎన్నెన్నో ఆశలతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దూరం నుంచి వచ్చాం, ఎగ్జైట్మెంట్తో ఇక్కడికి వస్తే ఈ పని చేస్తారా మీరు? మన పూల లొకేషన్. అయ్యా మనం పాట పాడుతూ వచ్చామా? ఏం పాట? పూలనే కునుకేయమంట అని పాట పాడుతూ వచ్చాం. నిజంగానే పూలు కునుకేసినాయి. ఇది ఎండాకాలం కదా, ఒక్క ఫ్లవర్ లేదయ్యా. కాగితం పూలు అన్నావు కదా, ఇక్కడ ఉంది ఒకటి. చూద్దామన్నా లేదయ్యా ఒక్క ఫ్లవర్ కూడా. దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టెడ్ యూ, బట్ ఇట్స్ నాట్ బ్రో. చెప్పడం రావట్లే. భలే బాధ వేస్తుంది ఫ్రెండ్స్. దీనికోసం వచ్చాం, తిందాం. చేపలు కావు బ్రో, ఆకులు ఉన్నాయి ఇక్కడ. కాదు బ్రో, ఈ ఫ్లవర్స్. ఈ రాళ్ళు భలే ఉన్నాయా. ఇప్పుడు చూడు వ్యూ భలే ఉంది అసలు బ్రో. వాన వస్తా ఈ లొకేషన్ రాళ్ళు భలే ఉన్నాయి. ఫ్లవర్స్ సెట్ చేస్తా ఉన్నారయ్యా. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ ఒకరంత బాగుంది. ఇది ఏదో గుడ్లు పెట్టినట్టుగా ఉంది ఆడాడ. ఇక్కడ ఉండే లొకేషన్ లో ఈ గుడ్లు బాగా నచ్చాయి బాలు బ్రోకి. ఏంద్రదే డైనోసార్ గుడ్లా ఉన్నాయి. ఇందులో డైనోసార్ వస్తే ఏం చేస్తాం బ్రో? ఇప్పుడు ఏం చేయలేం. ఏం చేస్తాం, ఇంటికి తీసుకుపోతాం. కొన్ని మాత్రం మా షెడ్లో వేరే కోడిగుడ్లు లాగా ఉన్నాయి. షెడ్లో ఉండే కోడిగుడ్లు లాగా కొన్ని వచ్చేసి మా కోళ్ళపారంలో ఉన్న కోడిగుడ్లు ఉన్నాయి. పీక్ వస్తా వద్దులే బ్రో, మన కేసు ఎత్తు బ్రో. ఏం కాదు, మళ్ళీ ఆడ పెట్టిమా బ్రో. డైనోసార్ గుడి దొరికింది. వచ్చేస్తాయి బ్రో. అయితే ఇవే గుడ్లు లేపుతా ఒకసారి రా బ్రో. అయ్యా అప్పుడు బాసింగా ప్లేస్ చేయాలి. ఓకే, కరెక్ట్గా పెట్టేసినాడు. భలే ఉంది ఇది మాత్రం. ఈ లొకేషన్ బాగుంది, మంచి గుడ్లు. ఫ్రెండ్స్, ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే సాయంత్రం పూట మాత్రం రాబాకండి. ఫోటోలు బాగా రావట్లేదు. ఎందుకంటే వీళ్ళు లొకేషన్లు అన్నీ ఈ సైడ్ సెట్ చేస్తున్నారు, అంటే పడమర సెట్ చేస్తున్నారు. సూర్యుడు అప్పుడు సూర్యుడు ఈ సైడ్ ఉంటే మనకు తూర్పు సైడ్ ఉంటే అప్పుడు బాగా వస్తుంది. అస్తమిచ్చేటప్పుడు బాగా రావట్లా. ఒకసారి మీరు ఏమన్నా ఫోటోలు తీసుకోవాలంటే అట్లా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ టైం రావడానికి ప్రయత్నించండి. అంతే. ఈవినింగ్ వస్తే మాత్రం మీకు ఫోటోలు ఇబ్బంది ఉంటుంది, అదొకటి ఇబ్బంది. లొకేషన్ అన్ని చాలా బాగుంది. లొకేషన్ బాగుంటాయి. ఫోటోల కోసం నేను చెప్పాను. మంచి లొకేషన్ ఉంది. ఫోటోలు తీసుకుందాం అనుకుంటే మాత్రం సూర్యుడు వస్తుంది. అవును ఫ్రెండ్స్, నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యా. అంటే ఆ లొకేషన్ కోసమే వచ్చా నేను, వీడియోలో చూసి. కానీ ఏడ చూడండి ఎట్టుందో. ఏం బ్రో, మనం ఎన్నో మోసాలు చేసినాం. ఇలాంటి మాసం ఎప్పుడు చూడలేదు. ఆ టికెట్ రేట్ చెప్పినప్పుడే మేము గ్రహించాల్సింది. అసలు అబ్బో, గాల్లో తెల్లారు ఒక్కొక్కరు. ఇక్కడికి వస్తే అసలు చెట్లు అయితే ఉన్నాయి. పాపం మంది తప్పు ఈ సీజన్ లో రావడం. ఈ సీజనే కరెక్ట్ సీజన్ కాదు. ఇంకా వానలు వస్తే ఇంకా పూలు స్టార్ట్ అవుతాయంట.
అవును ఎండాకాలమే కదా కాగితాల పూలు కాసేది అయ్యి అయ్యే కదా బ్రో బోగన్ వెళ్ళా కదా అయ్యా చాలా ఉన్నాయి. మొత్తం ఎన్ని వేల పూలు అన్నారు బ్రో? ఎన్ని వేల పూలు కాదు నాయనా 25,000 మొక్కలు ఉన్నాయంట 25,000 మొక్కలు. విదేశాల నుంచి అవన్నీ ఇంపోర్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టున్నారు స్పెషల్ గా. ఇవంతా ఒకటే కాకపోతే రకరకాల పూలు పోస్తాయి. ఇప్పుడు మన విలేజ్ లో కాగితాల పూలు ఎట్టుంటాయి తెలుసా? కాగితాల పూల చెట్ట ముళ్ళు గుచ్చుకుంటది, అటు ఇటు ముళ్ళు లేకుండా ఈ హైబ్రిడ్ లాగా అనుకో బోగన్ వెళ్ళా అంటారు వీటిని. క్రాస్ బ్రీడ్ చేసిన ఫ్రెండ్స్ అదనమాట విషయం. నాకైతే ఇది కానీ ఉంటే బాగా అనిపించేది. దీనికోసం ఎత్తుకొని మొత్తం తిరుక్కొని వచ్చినాము. 3 కిలోమీటర్లు తిరుక్కొని రౌండ్లు కొట్టి వచ్చినాం. ఫైనల్ గా ఏడైతే ఏం లేదు. ఏం బ్రో నీకేమనిపించింది? ఏమనిపించింది? అన్ని చాలా బాగున్నాయి కానీ అసలు మనం దేని గురించి వచ్చామో అదే లేకపోయేసరికి కొంచెం కొరవన్నీ బాగున్నాయి. ఇది కానీ మన మైండ్ లో లేకుండా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తుండొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తుండొచ్చు. కానీ ఇది మైండ్ లో ఉండింది కాబట్టి ఎంజాయ్ చేయలేకపోయినా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ మామా.